మరి మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేసేయండి. ముందే లైక్ చేసేయండి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో అయితే 3 డేస్ అయింది కదా, రాలేదు కదా. ఏంటో రెస్ట్ తీసేసుకున్నాను. వీడియో తీద్దాం అనుకున్నాను, వీడియో అదిని అలా బద్దకించేసాను. ఇదిగోండి, ఇంకా మా వారు బయటికెళ్ళారు. బయటికెళ్తే పనసకాయ చూశారు. అది తెలుసున్న వాళ్ళు మాట. అంటే ఫ్రూట్స్ అవి అమ్ముతూ ఉంటారండి షాప్ దగ్గర అన్ని రకాలు. అంటే బయట మనకి లక్ష్మణ ఫలం అని, లేదంటే లిచ్చి అని, ఇలా రకరకాలుగా అమ్ముతూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఈ పనసకాయ మంచిగా పండిపోయి సువాసన వచ్చేస్తుంది, పట్టుకెళ్ళిపోమన్నారంట. సరే అని చెప్పేసి కొనుక్కొచ్చేసారు. ఇంకా మరి కొయ్యడం అంటే కనుక నా చిన్నతనాన్ని అయితేనండి, మేము అంబాజీపేటలో ఉన్నప్పుడు నాన్నగారే కోసేవారు. మేము పక్కన కూర్చుని పనసకాయ కోస్తున్నారంటే చాలు, తమ్ముడు, నేను, ఇంకా చిన్నపిల్లల ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా, పక్కన కూర్చుని వాళ్ళు కోసేసి ఎడదీస్తే పిల్లతోళ్ళు ఉంటాయన్నమాట, సన్నంగా చాలా స్వీట్గా ఉంటాయి. అవి తింటా కూర్చునేవాళ్ళం అన్నమాట. వాళ్ళకి టైం పాస్, మా నాన్నగారు వాళ్ళకి ఏదో చెప్తూ ఉండేవాళ్ళం, ఇంట కోసేవారు, ఒక్కొక్క తొని ఇచ్చేవారు మాకు. ఇప్పుడైతే మా సాయిరం వీళ్ళు ఎవ్వరు కోసే రకాలు ఎవరు లేరండి. మీ అన్నగారు కూడా పనసకాయ అది కొయ్యరు. నాకే టాస్క్ ఇప్పుడు ఇది. ఏదైనా నేర్చుకోవాలండి. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చిన్నప్పుడు ఎప్పుడు ప్రతి ఇయర్ ఎండాకాలం వస్తే పనసకాయ ఖచ్చితంగా ఇంట్లోకి తీసుకురావడం, కోయడం అలా ఉండేది. ఇంకా అదే చూసి అలవాటైంది అన్నమాట కోయడం అనేది. మరి మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేసేయండి. ముందే లైక్ చేసేయండి. ఇంకా సాయి అక్కడ పట్టుకెళ్ళిపోదాం నడిసే. పనసకాయ అంటే మా సాయిరంకి ఇష్టమే, కానీ ఇందులో సీడ్స్ అంటే బాగా ఇష్టం. గింజలండి. పనస గింజలంటే ఇంకా కూరలు అయితే రకరకాలుగా ఉండొచ్చు. మామిడికేసి వండుదాం అనుకుంటాను ఈ సీజన్లో వచ్చేది. నేనే పట్టుకొచ్చేస్తున్నాను, ఇంక నువ్వు ఎందుకురా అక్కడ పెట్టు. మధ్యలో తీసుకోవడం అమ్మ తెచ్చేసిందని మరి చెయ్యి కొంచెం లాగుతుందన్న, అందుకని నిన్ను తీసుకురా. వరకు మా పనసకాయలు గట్ట కోతే పెద్ద సంబరం కింద పండగ కింద ఉండేది. అందరూ చోట చేరిపోయి మధ్య మధ్యలో తింటా ఉంటా. ఈ పనసకాయ పైకి చూడడానికేమో బాగానే ఉంటుంది, కానీ ఇది బాగా పండిపోయిందండి. ఎంత మంచి సువాసన వస్తుందో. కానీ మేము కొనేటప్పుడు ఒక్కోసారి చాలాసార్లు బోల్తా పడేవాళ్ళం. ఎందుకంటే కూరకాయ ఉండేది, లేదంటే చప్పగా ఉండేది, లేకపోతే తీపి, అలా రకరకాలుగా ఉండేది. మంచిగా వచ్చినప్పుడు మటుకి చాలా బాగుండేది. ఒక్కొక్క విత్తనం పొడుగుంటుంది, కొంచెం పొట్టిగా ఉండి లావుగా ఉండి స్వీట్నెస్ ఉంటుంది. ఇప్పుడు పనసకాయలు కూడా గ్రాఫ్టెడ్ వెరైటీ మొక్కలు అయితే బోల్డ్ వచ్చేసినాయి. ఇప్పుడు కొద్దాం. ఇందులోనే పెడదాం అనుకుని తెచ్చాను. బాగా పండిపోయింది నాన్న. నేను అడ్డం కోస్తున్నాను, నిలువు కోయాలి. సరేలే ఉండు నాన్న, నువ్వు చేతికి నూనె రాసుకో. రేపొద్దున్న మీ పిల్లలకి అది మీరు పనసకాయలు అవి కోసి పెట్టడానికి తెలుస్తుంది. కూర్చోండి, నేను ఎలా కోస్తున్నానో తెలుస్తుంది. పనసకాయ మంచి స్మెల్ వచ్చేసింది. లోపల కోసేసుకోమన్నారంట. లోన ఎలాగ మంచి వాసన వస్తుంది కదా. అవును, చూద్దాం. మంచి వాసన. పనసపండు అంటేనే మంచి స్మెల్. ఇప్పుడంటే ప్రతిదీ కొనుక్కోవాల్సి వస్తుంది, కానీ అప్పుడు పెరట్లో చెట్లు ఖచ్చితంగా ఉంటాయి, పనస చెట్లు తెలుసా. మనం వెళ్ళేదారిలో, అమలాపురం వెళ్ళేదారిలో అయితే ఆవిడ దగ్గర అది రోడ్డు మీద అమ్ముతూ ఉంటారు. అక్కడ పనస చెట్లు బోల్డ్ ఉంటాయి. అయిపోయినాయండి. కొంచెం నీరు కింద ఉంది కాయ. మరి ఏమండి, బాగా మిగడ ముగ్గిపోయిందండి. చూసుకోలేదు, అదే చూసుకోవడం ఏముందిలే. ఇలా ఉంది కాయ. మనకి ఎప్పుడు తెచ్చుకున్న పనసకాయ ఎక్స్పీరియన్స్ లేని కాయలే తగులుతూ ఉంటాయి మాకు. తెలుసున్న వాళ్ళైనా కానీ వాళ్ళు లోపల ఎలా ఉంటుందో తెలియదు కదండి, చూడరు కదా. కోసేయమంటారా? ప్లేట్ తీసుకొచ్చి. ఇది పాలు కూడా జిగురు లేదు పెద్దగా. ప్లేట్ ఒకటి పట్టరా మరి, అదే పనస తొనలు వేయడానికి ప్లేట్ తీసురా. తినేస్తున్నారు అప్పుడే.
నేనేం తినలేదురా పిల్లతో ఇక్కడ పిల్లతో అమ్మ ఇక్కడ మొత్తం నువ్వే కట్ చేసేసావు, మొత్తం నువ్వే లాగేస్తున్నావు. నేను ఎందుకు అసలు నాకు అర్థం కాలేదు. హ్యాపీగా నా వర్క్ నేను చేసుకుంటాను కదా. చూస్తే తెలుస్తుంది ఎలా కోస్తున్నామో ఏంటనే తెలుస్తుంది. ఇప్పుడు ఇలా లాగేయడమేనా తొనల కింద? ఇది ఉండే అప్పుడే టేస్ట్ చేయకండి మీరు. మరి ఏమి వాటర్ వచ్చేసినంత ముగ్గలేదు కానీ బాగా ముగ్గిపోయింది. రేపు అయితే ఇంకేముండదు, పాయసమే. ఇంకా ఏం చేస్తాం అంటే దేవుడి దగ్గర పెట్టుకుని వచ్చి ఈ 2 తొనలు ముందు ఫస్ట్ కాయలు, మళ్ళీ మీరు ఇక్కడ ఎంగిల్ చేసినని ముందు తొనలు పెట్టేసాయి దేవుడి దగ్గర. లేగవా చేతులు కింద మీరు నువ్వు ముసలోడువా, నువ్వు కింద అలా లేవు. అదిగో లేచి కూర్చుందా కానీ పర్వాలేదు. ఎలా కూర్చుంటా కిందకి మీరు కామెంట్లో పెట్టండి. నేను లేకమడం తప్పలేదు కదా. ఎలా మనం దేన్ని బ్యాలెన్స్ చేయకుండా లెగిస్తేనే హెల్తీగా ఉన్నట్టంట. కూర్చోవడం ఎలాగో పెట్టండి కామెంట్స్లో. ఏదో చెప్తున్నాడు కూర్చోవడం ఎలా అంట. దండం పెట్టుకో దేవుడికి ముందు, లోన్ పెట్టు తలుపు తీసి. తొనలు తీసి దేవుడి ప్లేట్లు ఉంటాయి కదమ్మా అక్కడ, పలహారం ప్లేట్లు పెట్టి దండం పెట్టుకో. ఇలాంటి కాయలు ఇంకా డాడీ మంచి కాయలు ఇంకా తీసుకురావాలి. అయ్యో ఏదైనా పిల్లలతో చూసారండి, కూర్చుంటే లేగలేరంట, ఎలా కూర్చోవాలని అడుగుతున్నారు. మరీ కామెడీగా. వీడియో కోసం కాదండి వాళ్ళు, అంతే వాళ్ళు మా టిక్కెట్లే అంత అలాగే ఉంటారు. మరి అంత గట్టిగా పడిపోతారేంట్రా. సరేలే కొంచెం హెల్ప్ చేస్తావని. ఇదిగో నీకు పనస గింజల కూర కావాలి కదా, నీకు ఇష్టమే కదా. ప్రతి గింజ వేస్ట్ చేయను కానీ కోసేద్దాం. ఎండాకాలమే దొరుకుతుంది. ఇదొకటి, మామిడి పళ్ళు, నేరేడికాయలు. ఈ సమ్మర్లో ఏ సీజన్ ఫ్రూట్స్ అయినా కానీ మిస్ అవ్వకుండా తినండి. మనకన్నా వాళ్ళకే బాగా దొరుకుతున్నాయిరా, హైదరాబాద్లోనే బాగా దొరుకుతున్నాయి. మనకే పెద్ద ఏమీ రావట్లేదు. మన వాళ్ళకి తొనలో విడదీసేసి దానికి తొనలో, లేదంటే ముంజులు తెలుసు కదా, తాటి ముంజులు. ఇంకా అవి అయితే హైదరాబాద్లో విపరీతంగా ఉంటాయి. మాకు ఇక్కడ చాలా రేట్ చెప్తున్నారు. 130 రూపాయలు చెప్తున్నారు 12 ముంజులు మాకు ఇక్కడ ప్రస్తుతానికి. మరి మేము బేరం అది ఇంకా ఆడలేదు ఎందుకులే అని. ఇంకా అంటే తాటి చెట్లు కూడా ఉండట్లేదండి, నరికేస్తున్నారు. అదే వచ్చింది. సరే అండి, ఇవన్నీ తీసేసి ఈరోజు మా ఇంట్లో పనసకాయ ఫెస్టివల్ అనుకోండి, అంతే కదా, పనస్తాను పండగ. ఇదిగోండి మా పెద్దోడు వెళ్ళిపోయాడు, ఇంకా వాడి వల్ల అయితే అవ్వదు. చూసారండి కాయ బాగుంది, మంచిదే, పెద్ద తొనలు ఉన్నాయి కానీ కొంచెం బాగా ముగ్గింది. స్వీట్ అయితే మామూలుగా లేదు, చాలా స్వీట్గా ఉంది. మేము ఇవి తినే చెప్తున్నాము, ఇంతకీ ఇది ఇంకా తినలేదు. కొంచెం బాగా పండిపోయింది అన్నమాట. అన్నారంటలేండి వెళ్ళిన వెంటనే కోసేసుకోండి బాగా ముగ్గిపోయిందని. వాసన వచ్చేసింది, సువాసన. పనసపండు ముగ్గితే ఎంత స్మెల్ వస్తుంది. ఇవి మేము మధ్య మధ్యలో ఉండేవి, ఇవి ఏం చూసినా అలాగే ఉన్నాయి, ఇవి అన్నీ ఒకలాగే ఉన్నాయి. ఇవన్నీ చాలామంది కూర కూడా వండుకుంటారు. ఇది బాగుంటుంది కూర అంటే. నేను చెప్పింది మామూలుగా ఇప్పుడు కాదులేండి, కొంచెం లేతగా ఉన్నప్పుడు. ఇంక ఇప్పుడు కోసేసాక మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి అయిపోయింది. పిల్లతనాలు అంటే ఇలా ఉంటాయన్నమాట. వీటి కోసం దెబ్బలాడేసుకునే వాళ్ళం చిన్నప్పుడు. నాకు కావాలి అంటే దొరికితే అంటే ఇలా తీసుకునేవాళ్ళు అన్నమాట తాతయ్యలో. అయిపోయినాయి కానీ బాగా మెగడ ముగ్గిపోయినాయి. అవును, అయినా స్మెల్ వచ్చేస్తుందని కోసేసాను, సువాసన వచ్చేస్తుందని. ఇంక ఇది ఏ పాయసం చేసుకుంటే బాగుంటుందమ్మా. నేనైతే పనసపిక్కలు కూర వండుతానండి. సరే, కూర వండినప్పుడు చూపిస్తాను మీకు. పిల్లతోనే నెతుకుతున్నాను, మీరు నెతుక్కోవాలి ఏమైనా ఉన్నాయేమో అని. నేను నెతుకుతున్నాను, అయినా చిన్నప్పుడులే, ఇప్పుడు ఏం కాదు. కానీ కూరకు రెడీ చేస్తున్నానండి. పనసకాయ అయితే తీసాను కదా, ఏదో అనుకుంటే ఏదో జరిగిందని
అలాగా తిందామని అనుకుంటే దాన్ని రకరకాలుగా చేసుకుని తినడం అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. మా చిన్నోడు జ్యూస్ అడిగాడు, పనసకాయ జ్యూస్. సరే అంటే పాయసం చేశాను అంతకుముందు ఒకసారి, స్వీట్ చేశాను, బాగానే ఉంది. ఇప్పుడు జ్యూస్ అంటున్నారు కదా, సరే జ్యూస్ చేద్దాంలే అని చెప్పేసి పాలు కాసి పొయ్యి మీద అదిగోండి అక్కడే పెట్టాను. ఇంకొక పక్కన కర్రీ, సాయంత్రానికి కర్రీ చేస్తున్నాను అనమాట. పనస పిక్కలు కర్రీ మామిడికాయ వేసి వండుతున్నాను. బాగుంటుంది, మంచి ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ అన్నమాట. పనస గింజలు కానీ పనసకాయ కానివ్వండి. జాక్ ఫ్రూట్ అయితే ఈ సమ్మర్లో వచ్చే హెల్తీ ఫ్రూట్ అని చెప్తాను. మామిడి పళ్ళు అంతే, పుచ్చకాయేమో అంత అంటే ప్రోటీన్స్ ఏమి ఉండవు కానీ అది ఓన్లీ దావతో తీరడానికే. కానీ పనసకాయ అలా కాదు, మంచి పోషక విలువలు ఉన్నాయన్నమాట. కాబట్టి మనం ఖచ్చితంగా తినాలి. దాని సీడ్ కూడా బాగుంటుందండి, జీడిపప్పులా ఉంటుంది టేస్ట్. అది మా పిల్లలకి ఇష్టం కదా అని కర్రీ చేస్తున్నాను. మామిడికాయ వండుతున్నాను, బాగుంటుంది. ఉత్తిగా ఎండ్రలేసి నిగిరి పెట్టుకోవచ్చు, మసాలా పెట్టి నిగిరి పెట్టుకోవచ్చు. ఏటమాసం కూరలో కూడా వేసుకునేవారండి, 2 చెక్కల కింద చేసి. బాగుంటుందని అంటే కొంచెం అరుగుదల తక్కువ ఉంటుందని అంటారు కానీ పర్వాలేదు. అంటే మా పనసకాయలు తిన్నప్పుడు మాకు ఏం చేసేవారంటే ఆవకాయ పచ్చడి ముక్క ఇచ్చేవారు అన్నమాట, చప్పలించమని, తినమని, అరిగిపోద్ది అని చెప్పేసి అనేవారు అన్నమాట. ఎంతమంది తెలుసు? ఎందుకంటే మామిడికాయలు చెక్కాను, ఎన్ని కాయలు పడతాయో తెలియదు కదా, కడిగి తర్వాత మళ్ళీ నేను కట్ చేయాలి. ప్రస్తుతం పక్కన పెట్టించాను. పనసకాయ గింజలు ఎంత రుచిగా ఉంటాయో అంత పని ఉంటుంది. ఇలా ఈ పీల్ తీసేసుకోవాలి, లేకపోతే టేస్ట్ బాగా. అబ్బా ఎంత బాగా చెప్పాను. ఇదిగోండి చెక్కుతున్నాను, చాలా వరకు చెక్కేసాను. కారం పసుపు వేసేసాను. ఈ కూడా గింజలు కూడా వేసేస్తే ఉడుకుతుంది. ఒకసారి తిప్పు. ఐస్ క్యూబ్స్ పెట్టావా ఫ్రిడ్జ్లో? ఇంకా సమ్మర్ వచ్చిందంటే అందరూ బండ్లు డ్రింకుల మీద నడుస్తుంది. కానీ ఎక్కువ బండ నీళ్ళు అయితే తాగడానికి ఎక్కువ ట్రై చేయండి. అలాగే మంచి మంచి జ్యూసులు కూడా మీకు చూపిస్తాను. పచ్చి మామిడికాయతో అది కూడా చక్కగా చేసుకోవచ్చు. నేను లాస్ట్ ఇయర్ కూడా చేశాను, బాగుంటుంది. పిల్లలతో ఉన్నప్పుడు, చిన్నపిల్లలతోటి వాళ్ళకి చెప్పలేరు కదండి. వాళ్ళు కొందరు మాట్లాడలేని పిల్లలు, 1.5 సంవత్సరాల పిల్లలు అది ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆరారుగా ఏదైనా డ్రింక్ అంటే ఈ డ్రింక్స్ కాదు, కూల్ డ్రింక్స్ అయ్యి కాదు, జ్యూస్ కానీ లేదంటే బొండ నీళ్ళు కానీ అలా ఇవ్వండి. ఇస్తే పిల్లలకు కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. ఈ వేడి తట్టుకోలేకపోతూ ఉంటారు కదా, ఎండలో గట్టిగానే ఉన్నట్టున్నాయి అమ్మా. పెరిగింది. ఇంకా నేను 3 రోజులు చేయలేదు, అందుకే బద్దకించేసాను. ఇదిగోండి ఇవి వలిచేసి మళ్ళీ చూపిస్తాను ఎన్ని వేస్తున్నాను. ఎన్ని వేసినా మా పిల్లలు తినేస్తారు, లేదంటే అదే ఉడకబెట్టేస్తాను అనుకోండి వాళ్ళే ఒలుచుకుని తింటారు అన్నమాట, టైం పాస్ అవుతుంది. నేను ఇలా కూరలో అన్నీ వేయనమాట, కొన్ని వేసుకొని కొన్ని ఒలుచుకోమంటాను, ఉడకబెట్టేసి ఇచ్చేస్తాను. ఇదిగోండి ఇలా మనం 2 ముక్కల కింద కోసుకోవచ్చు, 4 ముక్కల కింద కూడా కోయచ్చు. గింజని మన ఇష్టం. కూర ఉడుకుతుంది, ఇవి వేసేసి మూత పెట్టేస్తే గింజలు ఉడుకుతాయి. కొన్ని ఆపేసాను, ఇవి ఆపాను. మామిడికేసేది వండుకుంటే బాగుంటుందని ఇలా కోసుకుని చేసుకుంటారు. గింజ బాగా లావుగా ఉన్నాయండి, పెద్ద తొనలేమాట. కానీ అవి తినేటట్టుగా లేవు, అంటే ఒక్కరోజు కూడా నిల్వ ఆగేటట్టు లేవు. జ్యూస్ చేసేస్తున్నాను కదా. పాయసం అంటే స్వీట్ కూడా చేసుకోవచ్చు, కేసరి కూడా చేయొచ్చు పనసతోటి. చూస్తాను వీలుని బట్టి. ముందుగా అయితే వేసేద్దాం. చాలాసేపు ఉడకదా? నువ్వు చేసారా వంట? ఇప్పుడు హైలో పెడదాం, కొంచెం నీళ్ళు చుక్కలేసి. ఇదిగోండి ఇంకా మామిడి ముక్కలు కూడా కట్ చేస్తున్నాను. మామిడికాయ ముక్కలు వేసేస్తున్నానండి. పులుపు ఉన్నాయన్నమాట కాయలు అయితేనే, అంటే అవి ఉడికిపోయినాయి. మనకి వేసిన పనసక్కలు అయితే ఉడికిపోయినాయి. కొంచెం వాటర్ వేద్దామే, ఎందుకంటే కొంచెం మామిడికాయ ముక్క ఉడకాలి కదా. ఎంతో వద్దు, కొంచెం వేసుకుందాం. కొత్తిమీర కానీ కరివేపాకు కానీ లాస్ట్లో వేస్తే, అదే ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి కర్రీ అయితే అయిపోయింది. ఇది వద్దా చూపించడం?
కరెంట్ పోయింది, జ్యూస్ చేయాలి. ఇంకా జ్యూస్ ఒకటి ఉంది, కరెంట్ వచ్చాక అది కూడా చేసేస్తాను. నేనైతే ఇప్పుడు 2 రెసిపీలు అయితే చేస్తున్నానండి. ముందుగా అయితే దీన్ని ప్లెయిన్గా మనం పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. పనస్తోనలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇదిగోండి నేను కొంచెం రుబ్బుతున్నాను, మిక్సీ పడుతున్నాను. ఇది పేస్ట్గా అంటే మనం మెత్తగా పేస్ట్లో చేసుకుందాం. రకరకాలుగా చేస్తున్నారండి. జాక్ ఫ్రూట్ తోటి పాయసం కానీ, హల్వా కానీ, కేసరి కూడా చేయొచ్చు అన్నమాట. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. ముందైతే జ్యూస్కి మెత్తగా చేసుకోవాలి కాబట్టి ఇలా మెత్తగా పేస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి, అంటే పెద్ద తీపి అనిపించట్లేదు నాకైతే ఈ పేస్ట్. దగ్గర చూపించమ్మా, మిక్సీ అడ్డు ఉంది కదా. ఇదిగోండి, కొద్దిగానే నేను బొంబాయి రవ్వతోటి కేసరి అయితే చేస్తున్నాను. బాగుంటుందండి టేస్ట్ అయితే, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే కొంచెం వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని రవ్వ అయితే మటుకి కొంచెం దోరగా వేపుకోవాలన్నమాట. నెయ్యిలో వేపుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, కొంచెం దోరగా వేగిన తర్వాత నూక నెయ్యిలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెయ్యి అయితే అవసరం ఖచ్చితంగా, మరి కేసరి అంటే అంతే కదా. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని, నేను ఈరోజు పనస్తోనలతో చేయాల్సిన ఐటమ్స్ ఇంచుమించుగా 2 చేస్తున్నాను. ఇదిగోండి, ఇది కొంచెం వేగాలన్నమాట. సరిపోతుంది. కొద్దిగా ఇలాచి, కొంచెం వాటర్ పోసి ఇది ఉడకాలన్నమాట. బాగా కలిసేటట్టుగా కలుపుకుందాం. మనం రవ్వ ఉంది కదండి, ఆ రవ్వకు తగ్గట్టుగా వేసుకోండి. 1 కప్పు తీసుకుంటే మీరు కేసరికి ఎలా చేసుకుంటే 2 కప్పుల నీళ్ళు అలాగ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ అనేది క్వాంటిటీ. ఇది ఒక రకం చేస్తున్నాను కదా. ఇప్పుడైతే ఈ జ్యూస్లోకి మనం కొద్దిగా షుగర్, ఇదిగోండి, పెద్ద స్వీట్ అనిపించలేదు నాకు. ఇదిగోండి, ఒకసారి చూపించాను కాబట్టి షుగర్ పడుతుంది, అవి కూడా వేసేస్తాను. ఇదిగోండి చూడండి, ఇలా ఉండాలన్నమాట. కేసరికి కావాలితే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఇందులోకి ఇవన్నీ వేసేద్దాం. ఇందులోకి పాలు, అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే వాటర్, లేదంటే ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ వేసేసుకోండి. నేను ఐస్ క్యూబ్స్ పెట్టాను, మధ్యలో కరెంట్ పోయింది. అయినా మా వాళ్ళు అది కూలింగ్ ఎక్కిన తర్వాత వాటర్ కలుపు దిగాని అన్నారని ఇంకా నేను చేసేస్తున్నాను అనమాట. లేదంటే ఈ లోపల ఐస్ క్యూబ్స్ అయిపోతే అవి వేసుకుని తాగుతామన్నారు. మిల్క్ పౌడర్ అండి, కొద్దిగా 1 స్పూన్ అంతే సరిపోతుంది, అంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులో కూడా కొంచెం వేస్తున్నాను, కొద్దిగా కండెన్సర్ మిల్క్ అంటారు కదా, కండెన్సర్ మిల్క్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట, బాగుంటుంది స్వీట్కి. నేనైతే షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇది 1 స్పూన్ ఇందులో వేసాను. ఇప్పుడు దీంట్లోనే నూక వేస్తూ కలపాలన్నమాట. ఇది కలపకపోతే మీకు తెలుసు కదా, బొంబాయి రవ్వ ఉండలు కట్టేస్తుంది కదా, కాబట్టి కలిపేసుకోవాలి ఉండలు కట్టకుండా. వేసేస్తున్నానండి, నూకతో పాటే కలుపుతున్నాను అనమాట. ఎందుకంటే రవ్వ వేసేస్తాం కదా, రవ్వ వేసిన తర్వాత కొద్దిగా పడుతుంది. ఇంకని నేను ఉజ్జాయింపుని వేసుకుంటాను. కొంచెం నెయ్యి వేస్తున్నాను, పంచదార వేసాను, కరిగింది, కొంచెం నెయ్యి కూడా వేసాను.
దగ్గరికి వస్తే సరిపోతుంది. అంతే, మనకి పనస్తోనలతోటి జాక్ ఫ్రూట్ తోటి కేసరి అయితే రెడీ అయిపోయింది. ఇది ఎలాగా అవుతుంది కదా, మనం ఇంకా అది కూడా చూసుకుందాం. కొద్దిగా మిల్క్ పౌడర్ వేసాం కదా, మిల్క్ కావాలితే యాడ్ చేసుకోండి. ఇదిగోండి, స్వీట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని. బాగుంది, చాలా బాగుంది. మిల్క్ కూడా వేద్దాం. బాగుందండి, తప్పకుండా మీరు చేసుకోండి. పనసకాయ పండుతో జ్యూసు, కేసరి కూడా టెక్స్చర్ చాలా బాగుంది. ఇది కూడా టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది. అయిపోయిందండి స్వీట్. ఇదిగోండి కేసరి. కలర్ కావాలితే కలర్ వేసుకోవచ్చు, నేను ఇంకా వేయలేదు. బాగుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. నెయ్యి అది వేసాం కదా, జీడిపప్పు అది పైన కాలితే గార్నిష్ కూడా చేసుకోవచ్చు మీరు. నేను ఇంకా అవి ఏమి వేయట్లేదు. కప్పులోకి తీసి పక్కన పెడుతున్నాను. వేడివేడిగా తిన్నా బాగుంటుంది, చల్లారిక తిన్నా కూడా బాగుంటుంది. టేబుల్ దగ్గర పట్టుకెళ్ళిపోదాం. పనసకాయతోటి కేసరి అయితే చేస్తాను, పనసపండుతోటి. ఇదిగోండి, జ్యూస్ అయితే అయిపోయింది. హల్వా అయితే అయిపోయిందండి, చేసి పక్కన పెట్టేశాను. అయితే జ్యూస్ అయితే కనుక ఇంకొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఏమవుతుందంటే గట్టిగా అయిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టాను కదా అందుకు. సాయి దా ఒకసారి రా, టేస్ట్ చేసి చెప్ది కానీ ఎలా ఉందో. ఇదిగోండి, హల్వా కూడా ఉంది. మంచి గుమాయించేస్తుంది హల్వా అయితే. అదా పనస పండు జ్యూస్ తాగరా. అంత లేగొద్దు, తాగేసే లేగొద్దు, వీడియోలు అంత ఎక్కువ వచ్చేస్తుంది. టేస్ట్ చేసి చెప్పు. బాగుంది, అంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం చిక్కపడింది అంతే. పాలు కలుపుకోవచ్చు కావాలి. అవునా, కొంచెం చిక్కగా ఉంది. ఇదేంటి ఇంతేనా? బాగుంది కదా, టేస్ట్ ఉంది, చాలా బాగుంది. ఇంకా పాలు కలుపుకోలేము. ఇంకా కొంచెం ఏం కాదు, ఐస్ క్యూబ్స్ కలుపుకొని కొంచెం వాటర్ కలుపుకుంటే సరిపోతుంది. ఐస్ వాటర్ నేను చెప్పాను కదండి, అది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టానని ఇంకా దగ్గరికి అయ్యిందన్నమాట, అంతే తేడా. కలుపుకోవచ్చు. ఇంకా నేను మంచి పనిలో ఉన్నాను సరే అని చెప్పేసి, ఎలాగో వీడియో మొదలుపెట్టిన తర్వాత పనసకాయతో ఏం చేశాను అన్నది మీకు తెలుస్తుందని చిన్న వీడియో మాట. నచ్చిందా మీకు ఈ వ్లాగ్? నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఎంతమందికి గుర్తుంది, మన అమ్మ కానీ నాన్న కానీ పనసకాయ కోసినప్పుడు మనం చుట్టూ మూగిపోయి పిల్లతోనలు అంటాం కదా, అవి ఎంతమంది తినేవారు చెప్పండి, సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి.